తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9 లో ఇద్దరు కంటెస్టెంట్స్ కి ఒకేసారి రెడ్ కార్డ్ అయితే ఇచ్చారనమాట. అండ్ రెడ్ కార్డ్ ఇవ్వడమే కాదు, ఇచ్చిన వెంటనే వాళ్ళు బయటికి కూడా వచ్చేసారు హౌస్ లోంచి. హోస్ట్ ని రిక్వెస్ట్ చేసి హౌస్ లో ఉంటారు, మనకు తెలుసు. డిమోన్ గారు అయినా అభిజిత్ గారు అయినా ప్రీవియస్ గా రెడ్ కార్డ్ ఇచ్చిన కంటెస్టెంట్స్ హోస్ట్ ని రిక్వెస్ట్ చేస్తారు. ఫైనల్ వార్నింగ్ హోస్ట్ చెప్పిన తర్వాత వాళ్ళ హౌస్ లో ఉంటారు. బట్ ఇక్కడ వచ్చేసరికి కమరుద్దీన్ అండ్ పార్వతి వీళ్ళిద్దరూ అయితే ఒక మిస్టేక్ అయితే ఈ వీక్ టికెట్ టు ఫినాల్ వీక్ లో చేశారనమాట, శాండ్రా అనే ఒక కంటెస్టెంట్ విషయంలో. సో అది చాలా పెద్ద మిస్టేక్, చాలా రూడ్ గా బిహేవియర్, వరస్ట్ బిహేవియర్ ప్రవర్తించారు కమరుద్దీన్ పార్వతి. సో అందుకే వాళ్ళిద్దరికి రెడ్ కార్డ్ ఇచ్చారు. సో ఇన్ డెప్త్ గా మీకు అర్థం కావాలంటే ఒక్కసారి మీరు తమిళ బిగ్ బాస్ సీజన్ 9 చూస్తే అర్థమైపోద్ది. మీకు లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు, ట్రస్ట్ మీ, ఆ ఎపిసోడ్ మీకు బాగా నచ్చుద్ది. సో ఇనివి అది పక్కన పెట్టేస్తే పార్వతి అండ్ కమరుద్దీన్ వీళ్ళిద్దరికి రెడ్ కార్డ్ విజయ్ సేతుపతి గారు ఇచ్చారు. కాకపోతే ఇక మ్యాటర్ ఏంటంటే కనీసం హోస్ట్ బ్రేక్కి వెళ్లే ముందు రెడ్ కార్డ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు హోస్ట్ విజయ్ సేతుపతి. ఆయన వచ్చేంత వరకు ఉండి ఆయన అడిగితే ఆయన ఖచ్చితంగా హౌస్ లో ఉండనిచ్చేవాడు ఫైనల్ వార్నింగ్ అని చెప్పి. కానీ ఇక్కడ పార్వతి అనే కంటెస్టెంట్ ఏమాత్రం ఆలోచించకుండా చాలా పొగరగా హౌస్ లోంచి గేట్స్ ఓపెన్ చేసిన వెంటనే బయటకి అయితే వచ్చేసింది అనమాట. సో అది చాలా వరస్ట్ బిహేవియర్ నాకు తెలిసి. తను వచ్చిన వెంటనే తన వెనకాల కమరుద్దీన్ అనే అబ్బాయి కూడా వెళ్ళిపోయారు. కాబట్టి కమరుద్దీన్ ఏంటంటే అంత పొగరగా అయితే ఉండడు. తను తప్పు చేసినా తర్వాత ఆలోచించుకుంటాడు, ఓకే నేను చేసిన తప్పే అని బాధపడతాడు, ఏడుస్తాడు. కానీ పార్వతి అనే ఈ కంటెస్టెంట్ అస్సలు బాధపడ్డు, తను చేసిందే రైట్ అనుకుంటుంది. నేను చాలా పొగరగా హౌస్ లోంచి అయితే వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. సో ఇది చాలా మందికి తమిళ ఆడియన్స్ కి నచ్చలేదు అనమాట.